బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి వార్తలు నిలిచారు. దేశం విడిచి వెళ్లాక తొలిసారిగా ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం శాంతియుతంగా జరగలేదన్నారు. నిరసనల మాటిన ఉగ్రవాదులు క్రిమినల్స్ విడుదలయ్యారని, ప్లాన్ ప్రకారమే కుట్ర చేశారని ఆరోపించారు. అయితే ఈ ప్రసంగానికి ముందు మాట్లాడకుండా అడ్డుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరగా తమకు దీనితో ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేస్తుంది. ఇదే సమయంలో షేక్ హసీనా కుమారుడు వాజిద్ జాయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. It's an honor for me to be with you. Thank you, and thank you for everybody who present here or who are listening. Distinguished journalists, members of the Foreign Correspondents Club of South Asia, respected guests, friends of Bangladesh, ladies and gentlemen, Assalamu alaikum. I thank the Foreign Correspondents Club of South Asia for giving me the opportunity to speak to you. I also thanks the journalists who continue to follow events in Bangladesh with seriousness and courage. Journalism has a duty to seek truth, especially when power drives. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనవుతున్నారు. కళా, షేక్ హసీనా ప్రసంగాన్ని ఎలా చూడాలి? ఈ ప్రసంగంతో బంగ్లాదేశ్ రాజకీయాలు ఎలాంటి చర్చ సాగుతుంది అనుకోవచ్చు? దాదాపు ఈరోజు చాలా కీలకమైనటువంటి బంగ్లాదేశ్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి 2024 లో అటు బంగ్లాదేశ్ ను వీడి భారత్ లో తలదాచుకుంటున్నటువంటి అటు అవామీ లీగ్ పార్టీ అధినేత అటు షేక్ హసీనా దాదాపు 2 సంవత్సరాల తర్వాత చాలా బాహాటంగా ఈ రోజు ప్రెస్ మీట్ వేదికగా అటు బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటిది. చాలా కీలకంగా ఇందులో షేక్ హసీనాతో పాటు షేక్ హసీనా కుమారుడు నజీబ్ వాజిద్ జాయ్ కూడా పాల్గొనడము, అతడు చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా దేశం నుండి వెళ్ళగొట్టిపడిన వ్యక్తిగా నేను మీతో మాట్లాడుతున్నాను అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇటు షేక్ హసీనా. దాదాపు ఏదైతే ప్రెస్ మీట్ వేదికగా ఆమె మాట్లాడుతుంది అన్నటువంటి వార్త రాగానే అటు బంగ్లాదేశ్ నుంచి కూడా భారత్ కూడా చాలా విన్నపాలు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమె మీడియా సమావేశాన్ని మీరు అడ్డుకోవాలి, ఖచ్చితంగా అంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పర్మిషన్ ఇవ్వరాదంటూ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అటు తారిక్ రెహమాన్ కూడా ఇటు భారత ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. కానీ ఇటు భారత ప్రభుత్వము ఇది వర్చువల్ ద్వారా జరుగుతున్నటువంటి సమావేశము, దీనికి వర్చువల్ కి ప్రెస్ మీట్ కి సంబంధించింది మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు 6 గంటల నుంచి 7:30 వరకు జరిగినటువంటి దాదాపు గంటన్నర పాటు అటు మీడియా కొంతమంది పరిమితమైనటువంటి మీడియా, ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళకు ఏదైతే ప్రశ్నలు, తర్వాత ఈ సమావేశంలో చాలా కీలకంగా పత్రికా సమావేశానికి కుమారుడు, తర్వాత ఆమె మాజీ ఐసీటీ అంటే ఈ షేక్ హసీనాకు సంబంధించినటువంటి కుమారుడు సలహాదారు అయినటువంటి నజీబ్ వాజిద్ జాయ్, తర్వాత మాజీ విద్యాశాఖ మంత్రి మహబూబ్ హసన్ చౌదరి, తర్వాత బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, తర్వాత ఇక్కడ అవామీ లీగ్ ఎంపీ అయినటువంటి షకీబ్ అల్ హసన్ తో కూడినటువంటి ప్రెస్ మీట్ లో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు షేక్ హసీనా ప్రతి అంశాన్ని కూడా దాదాపు 2024 ఆగస్టు 5వ తేదీన జరిగినటువంటి సంఘటనకు కరెక్ట్ గా ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా బాహాటంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము అన్నది కూడా అటు బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠతో మొట్టమొదటిసారిగా ఇటు షేక్ హసీనాను చూడడానికి కూడా టీవీలకు అతుకపోయినటువంటిది బంగ్లాదేశ్ ప్రజలని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చాలా మంది కూడా ఆమె ఏ అంశాన్ని ప్రస్తావించవచ్చు, ఎప్పుడు బంగ్లాదేశ్ కు వెళ్తుంది, ఎప్పుడు బంగ్లాదేశ్ కు వస్తుంది అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది. దీనికి సంబంధించినటువంటిది డిసెంబర్ లో ఖచ్చితంగా నేను బంగ్లాదేశ్ కి వస్తాను, ఒకవేళ నేను వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు, లేదంటే జైల్లో పెడతారు, లేదంటే కఠినమైనటువంటి శిక్షలు వేస్తారు, లేదంటే నన్ను చంపేస్తారు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు ఒకవైపు చేసినటువంటి తరుణం. దీనికి సంబంధించినటువంటిది అంతేకాకుండా ఇటు దాదాపు బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి అధినేత ఇటు తారిక్ రెహమాన్ కూడా వచ్చే నెలలో ఇటు భారత పర్యటన కూడా రానున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా అప్డేటు ఇటు ఇరు దేశాల మధ్య కూడా చర్చలు కూడా జరుగుతున్నటువంటి పర్వంలో ఈ విధంగా ఈ షేక్ హసీనా ఒక మీడియా సమావేశం ముందుకు రావడం అన్నది కూడా ఇరు దేశాల మధ్య జరగబోయేటటువంటి విదేశాంగ విధానానికి ఒక కీలకంగా కూడా ఈ ప్రెస్ మీడియా సమావేశం అని కూడా చెప్పవచ్చు. దాదాపు ఎప్పుడైతే తారిక్ రెహమాన్ ఇటు
అంటే తారిక్ రెహమాన్ భారత పర్యటనకు రావాలి అంటూ కూడా అటు జైశంకర్ అంటే అటు ఇటు కేంద్ర మంత్రి జైశంకర్ కూడా ఏదైతే అటు బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు కూడా ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కానీ ఇక్కడ షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్నటువంటి అంశాన్ని చాలా ప్రధానంగా కూడా చర్చించడము, దాదాపు అప్పటి నుంచి కూడా ఇరు దేశాల మధ్య కూడా చర్చలకు ముందుకు వెళ్ళాలి అన్నటువంటి దానికి ఆలోచిస్తున్నారు. కానీ ఒకవైపు షేక్ హసీనా ఇక్కడ ఉండడంతో ఎట్టకీలకు ఆమె చాలా బహిరంగంగా ఇటు మీడియా ముఖంగా రావడము, నేను బంగ్లాదేశ్ కి వెళ్తానని చెప్పడము, అంటే ఇరు దేశాల మధ్య చర్చలకు ఇటు షేక్ హసీనా అడ్డంగా ఉన్నదా అన్నటువంటిది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. దాదాపు ఇందులో భాగంగానే షేక్ హసీనా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ వేదికగా నేను బంగ్లాదేశ్ కి వస్తున్నాను అని చెప్పడానికి కూడా ఒక కారణమే ఉంటుంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ఢిల్లీ వేదికగా అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద దాదాపు గంటన్నర పాటు ఇతర నేషనల్ మీడియాకి అందించినటువంటి ఆమె ప్రశ్నించినటువంటి దానికి కూడా ఖచ్చితంగా ఆమె ఇచ్చినటువంటి సమాధానము ఖచ్చితంగా నేను నా ప్రజల కొరకు నేను బంగ్లాదేశ్ కి వెళ్తాను అన్నటువంటిదే చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి తరుణము. కానీ మొత్తం మీద చాలా 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అటు మీడియా ముఖంగా కూడా రావడము, మాట్లాడడము, బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా టీవీలకు అతుకపోయినటువంటిది ప్రస్తుతము బంగ్లాదేశ్ అంతా కూడా ఇదే ప్రధానమైనటువంటి చర్చగా కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ. ఇక ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్